బుల్లితెరపై ఫేమస్ సెలబ్రిటీలు, యాంకర్స్, మోడల్స్, యూట్యూబర్స్ అంతా ఒక హౌస్‌లో చేరి చేసే సందడి 'బిగ్ బాస్'. ఈ షో ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు 9వ సీజన్‌కి రెడీ అయింది. ఇక ఈసారి కూడా 'బిగ్ బాస్' సీజన్ 9 హోస్ట్ నాగార్జున చేస్తుండగా కంటెస్టెంట్ ఎంపిక స్టార్ట్ అయినట్లుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9 సందడి షురూ అయింది. నాటకీయత, వినోదం, ఊహించని మలుపులతో ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఇప్పటి వరకు 8 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి షో కొత్తగా ఉంటుందని సీజన్ 9పై మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ వీళ్ళ అంటూ జాబితా చక్కర్లు కొడుతుంది. అందులో హీరోయిన్ హెబ్బా పటేల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ అనేక సినిమాలలో నటించింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత కూడా కొన్ని హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కానీ కొన్ని అపజయాలు ఎదురవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల వచ్చిన 'వదిలాటు' మూవీలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా కూడా హిట్ అందుకోలేదు. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు 'బిగ్ బాస్' నుండి ఆఫర్ వచ్చిందట. ప్రతి సీజన్‌లో కొంతమంది హీరోయిన్స్ ని 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో అర్చన, మోనాల్ గజ్జర్ లాంటి హీరోయిన్స్ ని హౌస్‌లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు హెబా పటేల్ సంప్రదించారట. 'బిగ్ బాస్' సీజన్‌లోకి వస్తే ఖచ్చితంగా ఆమెకి పాపులారిటీ పెరుగుతుంది. దాని తర్వాత సినిమా అవకాశాలు కానీ, లేదా టీవీ ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా కానీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హెబ్బా పటేల్ కూడా 'బిగ్ బాస్' సీజన్ 9లోకి రావడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్నీ కుదిరితే సీజన్ 9లో ఆమె ఎంట్రీ తప్పకుండా ఉంటుందని సమాచారం. రియాలిటీ షోతో ఎంతో మందికి మంచి లైఫ్ దొరికింది. ప్రేక్షకులకు గుర్తింపు దక్కడంతో పాటు వారి వారి నైపుణ్యాలను బట్టి బుల్లితెరపై సందడి చేసే అవకాశం లభిస్తున్న సంగతి తెలిసిందే. 'బిగ్ బాస్ 8' గత ఏడాది పూర్తయింది. ఈ సీజన్‌కు కన్నడ హీరో నిఖిల్ విన్నర్‌గా నిలిచాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.